ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఘోర పరాజయాన్ని చవిచూసింది. మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోరు. లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన కేకేఆర్ మూడో ఐపీఎల్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఫైనల్లో ఓటమిని హైదరాబాద్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓడినప్పటికీ ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ ఫైనల్ వరకు సాగిన గొప్ప ప్రయాణంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తన టీంతో డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఫైనల్లో ఓడినప్పటికీ వారి జట్టు నిరాశను పోగొట్టడానికి ప్రయత్నించారు. మ్యాచ్ ఓటమి క్రమంలో గ్రౌండ్లో కావ్య తన టీంతో పాటు కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత తన టీంతో మాట్లాడింది. క్షణాలు నిజంగా గొప్పవి. కావ్య మాట్లాడుతున్న వీడియోను ఎస్ఆర్హెచ్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. తన టీంకు పూర్తిగా మద్దతు తెలపడం అందులో కనిపించింది. మీరందరూ మమ్మల్ని చాలా గర్వించేలా చేశారు. నేను ఇక్కడికి వచ్చి మీకు ఇదే చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అందరూ మన గురించి మాట్లాడుతున్నారు అని కావ్య చెప్పింది. కావ్య తన ప్రసంగాన్ని ముగించే ముందు జట్టు సభ్యుల ముఖాలపై చిరునవ్వును నింపింది.